క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను అనేటువంటి మాటల విషయంలో ఈరోజు మనం వాక్యం వినేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి అనే మాట రాస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను మనల్నందరినీ కూడా ఏకరీతిగా ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అనడానికి ఏమైనా రుజువులు ఉన్నాయా? మనకి కావాల్సింది రుజువే కదా. దేవుడు నిన్ను నన్ను మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి అసలు రుజువేంటో తెలుసా? మనం ఈరోజు ఈ యొక్క దేహంతో ఈ యొక్క ఆలయంలో మనం కూర్చోవడమే దేవుని యొక్క ప్రేమ చిత్తమై మనం కూర్చున్నాం. దేవుని యొక్క ప్రేమకు రుజువేంటి అని అంటే ఈరోజు నువ్వు బ్రతికి ఉండడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది దేవుని ప్రేమ నిమిత్తమే జరిగి ఉన్నది. ఆలోచన చేయండి, మనుషుల పట్ల దేవుని ప్రేమ ఎంత అద్భుతమైనటువంటిదో ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనుషుల్ని దేవుడు ఎట్టి రీతిగా ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన ఎలాగా మనుషుల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనుషుల్ని ఏ విధంగా దేవుడు చూస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాల్ని మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ యొక్క సృష్టి ఆరంభంలో దేవుడు సకల సృష్టిని ఆయన ఎన్ని దినాల్లో చేశాడు? సృష్టి రైట్. నేను అడిగింది సృష్టి అడిగాను. సృష్టి దేవుడు చేసింది 5 రోజుల్లో చేశాడు. ఎలా చేశాడు అనంటే ఆయన నోటి వాక్కు చేత ఈ సకల సృష్టి సృజించబడింది. ఈ సకల సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులు చలరాశులు అన్నీ కూడా ఈ 5 దినాల్లో కేవలము ఆయన నోటి మాట ద్వారా ఇవన్నీ నిర్మించబడ్డాయి, ఇవన్నీ కూడా సృజించబడ్డాయి ఈ లోకంలో. అయితే మనుషుల్ని దేవుడు చేయడానికి నోటి వాక్కు సరిపోతుందా లేదా? ఈ సకల సృష్టిని నోటి వాక్కు చేత సృజించినటువంటి దేవుడు, సకల జీవరాశుల్ని నోటి మాట చేత సృజించినటువంటి దేవుడు మనుషుల్ని సృజించడానికి నోటి మాట అవసరం అవుతుందా రాదా? నోటి వాక్కు సరిపోతుందా లేదా అని అంటే సరిపోతుంది. మనుష్యుడు కలుగునుగాక నరుడును కలుగునుగాక అనంటే ఖచ్చితంగా నరుడు ఈ భూమి మీద ఉద్భవిస్తాడు. కానీ దేవుడు ఆ విధంగా మనుష్యుల్ని ఈ లోకంలోనికి తీసుకురావాలి అని అనుకోలేదు. ఈ సృష్టిని ఏ క్రమంలో చేశాడో, ఈ జీవరాశుల్ని ఏ క్రమంలో చేశాడో ఆ క్రమంలో దేవుడు మనుషులను చేయడానికి ఆయన ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు అనంటే మనుషుని పట్ల దేవునికి అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉన్నది, దేవునికి అద్భుతమైనటువంటి ఆలోచన ఉన్నది. దేవుడు మనుషులను ఎట్టి రీతిగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయం అక్కడే అర్థమైపోతా ఉన్నది. ఎలాగ ప్రేమిస్తా ఉన్నాడు అనంటే దేవుడు మనుషులను చేయడానికి ఆ 6వ దినాన్న మనుషుని దేవుడు చేయడానికి ఆయన తన పరలోకాన్ని వదిలిపెట్టుకుని వచ్చాడు. ఆయన తన రాజ్య సింహాసనం మీద నుంచి దిగి వచ్చాడు. ఆయన కిందకు వచ్చి భూమి మీదకు వచ్చి ఆయన మోకాళ్ళుని ఒక మట్టి ముద్దని చేసుకుని ఆ మట్టి ముద్దని ఆయన రూపాన్ని ఇచ్చాడు. ఆయన చిత్రకారుడు, ఆయన శిలాకారుడై ఉన్నాడు కాబట్టి ఆ మట్టి ముద్దను చెక్కడం ప్రారంభించాడు. ఆలోచన చేయండి, ఒక వ్యక్తి దేనినైనా ప్రేమిస్తూ ఉన్నాడు అనంటే దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరుస్తూ ఉంటాడు. నేను దేనినైనా ప్రేమిస్తూ ఉన్నాను అనంటే దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంటుంది. దేవుడు దేనిని ప్రేమిస్తున్నాడు, దేని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కలిగి ఉన్నాడు అనంటే దేవుడు మనుష్యుని చేయడం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఎందుకు అనంటే మనుష్యులను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి. ఆయన ఒక మట్టి ముద్దను తీసుకొని దాన్ని చెక్కుతూ ఉన్నాడు. ఎందుకు చెక్కుతూ ఉన్నాడో తెలుసా? ఆయన శిలాకారుడు కాబట్టి, ఆయన శిల్పి కాబట్టి. శిల్పి ఏం చేస్తూ ఉంటాడో తెలుసా? ఒక శిలను తీసుకుని దాన్ని చెక్కేటువంటి ప్రయత్నం చేస్తాడు. దేవుడు మనల్ని అట్టి రీతిగా చెక్కాడు. ఎలా చెక్కాడు అనంటే ఈ యొక్క బాడీని దేవుడు తయారు చేయడానికి
నీ యొక్క ముఖంలో ఉన్నటువంటి కళ్ళు భాగాన్ని ఆయన చిక్కాడు, ముక్కు భాగాన్ని ఆయన చిక్కాడు, నోరు భాగాన్ని ఆయన చిక్కాడు, నీ నుదుటి భాగాన్ని ఆయన చిక్కాడు, నీ తల వెంట్రుకలను ఆయన చిక్కాడు, నీ చెవులను ఆయన చిక్కాడు. ఇదంతా కూడా ముఖాన్ని ఆయన తయారు చేశాడు. ఆలోచన చేయండి, ఏ చిత్రకారుడు కూడా ఒక విషయాన్ని చేస్తూ ఉంటాడు. ఏంటో తెలుసా? ఒకే చిత్రాన్ని 10 రకాలుగా వేసి చూపించడమే చిత్రకారుని యొక్క లక్షణం. ఒకే చిత్రాన్ని 10 సార్లు ఒకే రకంగా వేస్తే వాడు చిత్రకారుడు అవడం, వాడు డూప్లికేట్ అవుతాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇక్కడ కూర్చున్న మనల్ని కూడా ఆయన చెక్కుకుంటూ వచ్చాడు. ఎలా అనంటే, ఆయన ఆలోచన సిద్ధంగా ఆయనకి ఎలా ఇష్టమైతే అలా చెక్కాడు నిన్ను నన్ను. అందుకనే నీవు నేను మనమందరం కూడా వేరువేరుగా ఉన్నాం. లేకపోతే ఒక చిత్రకారుడు ఒకే శిలని ఒకే శిలని లేకపోతే 10 శిలని ఒకే రకంగా చెక్కితే వాడు చిత్రకారుడు ఎలా అవుతాడు? దేవుడు ఒకవేళ మనల్ని అందరినీ ఒకేలాగా రూపిస్తే నువ్వు నేను మనమందరం ఒకేలా ఉంటాం, చైనా వాడికి లాగా కదా. కానీ నువ్వు నేను ఒకలా లేము. అంతెందుకు, నాకు పుట్టిన కుమారుడు నాలా లేడు. ఒకవేళ నా కుమార్తె పుడితే నా కుమార్తె కూడా నాలా ఉండదు. నేను కంటేనే కదా వచ్చారు వాళ్ళిద్దరూ, మరి ఎందుకు నా రూపం రాలే అంటే దీంట్లో నా ప్రమేయం ఏమీ లేదండి. దీంట్లో నా ప్రమేయం ఏమీ లేదు. ఎందుకు ప్రమేయం ఏమీ లేదు తెలుసా? చిత్రీకరించేవాడు, రూపించేవాడు, చెక్కేవాడు ఇంకొకడు ఉన్నాడు. ఆయన ఎలా చెక్కగలిగితే అలా చెక్కుతాడు. ఆయనకి ఎలా ఇష్టమైతే అలా నిన్ను నన్ను చెక్కగలుగుతాడు. అందుకనే నా కుమారుడు నాలా ఉండడు. చాలామంది అంటారు ఏమన్నా తెలుసా? ఈ ముక్కు మీలా ఉందండి, ఈ నోరు మీలా ఉందండి, ఈ నుదుటి మీలా ఉండదు. ఎవరిలా ఉంటుందండి? ఎవరిలాగా ఉండదు. ఆడికిలాగానే ఉంటుంది. దేవుడు అంత అద్భుతకరంగా, అంత ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను నన్ను తయారు చేయడానికి, నిన్ను నన్ను సృజించడానికి ఆయన పరలోకాన్ని వీడి ఆయన భూలోకం వచ్చి ఆయన నిన్ను నన్ను చెక్కాడు. శరీర అవయవాల్ని ఒకవేళ నువ్వు చూసుకుంటే నీ యొక్క గుండె ఎక్కడ ఉండాలి అని ఎవరు నిర్ణయించారు? దేవుడే నిర్ణయించాడు. అది ఎంత ఉండాలో దాన్ని దేవుడే నిర్ణయించాడు. అది నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకోవాలో దేవుడు నిర్ణయించాడు. నీ కాలేయం ఎక్కడ ఉండాలో దాన్ని దేవుడు నిర్ణయించాడు. నీ ఊపిరితిత్తులు ఎక్కడ ఉండాలో దాన్ని దేవుడు నిర్ణయించాడు. నీకు ఎముకలు ఎక్కడెక్కడ ఉండాలో దేవుడు నిర్ణయించాడు. నీ శరీరంలో రక్త ప్రసరణ జరిగేటువంటి వెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుండి ఎక్కడి వరకు పారాలో అవన్నీ కూడా దేవుడే చేశాడు. ఆలోచన చేయండి, దేవుడు ఎంత శ్రద్ధ కలిగి మనలను తయారు చేశాడో తెలుసా? ఎంత శ్రద్ధ పెట్టాడో తెలుసా? నిన్ను నన్ను తయారు చేయడానికి, నిన్ను నన్ను ఈ లోకంలోనికి తీసుకురావడానికి ఆయన అంత శ్రద్ధను కనపరిచి ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని, ఈ యొక్క ఔదార్యాన్ని నీకు నాకు దేవుడు ఇచ్చాడు. నేను అనుకునేవాడిని వాక్యం తెలియకముందు, అంటే వాక్యం తెలియక అంటే నేను ఇంకా రక్షింపబడక ముందు చాలా సందర్భాల్లో ఇలా అనుకునేవాడిని, నేను కొంచెం తెల్లగా ఉంటే బాగుంటుంది అని. నేను కొంచెం తెల్లగా ఉంటే బాగుంటుంది. తెల్లగా ఉన్న వాళ్ళని చూసి నేను అనుకునే మాట ఏంటో తెలుసా? నేను కూడా కొంచెం తెల్లగా ఉంటే బాగుంటుంది, వాళ్ళకిలాగా బాగా మంచి స్టైల్గా రెడీ అవుదును, ఇది చేద్దును అది చేద్దును అని అనుకునేవాడిని. కానీ వాక్య లోతుల్లోకి వెళ్ళే కొద్దీ, వాక్య అనుభవంలోకి వెళ్ళే కొద్దీ నాకు అర్థమైంది ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఇలాగే ఉండాలనుకున్నాడు. అర్థమైందా? నేను నల్లగా ఉండడమే దేవుడికి ఇష్టం. నేను తెల్ల రంగు పూసుకుంటే అది దేవుడికి ఇష్టం ఉండదు. ఎందుకో తెలుసా? నా రంగుని ఆయన నిర్ణయించాడు. ఈ రంగులో నన్ను దేవుడు చూస్తే, రే నీ అంత అందగాడు ప్రపంచంలో ఎవడో లేడురా అని అనుకుంటాడు దేవుడు. తెలుసా మీకు? నాకు రూపాన్ని ఇచ్చినటువంటి దేవుడు, నా రంగునిచ్చినటువంటి దేవుడు, నా రంగుని నా రూపాన్ని చూసి నువ్వు చాలా అందగాడివి, ప్రపంచంలో నీలాంటి అందగాడు ఇంకొకడు లేడు అని అంటాడు దేవుడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా? ఓహో, నా నల్లతనం దేవుడికి బాగా అందంగా కనిపిస్తుందేమో.
ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? దేవుని యొక్క రూపం, దేవుడు ఇచ్చినటువంటిది ఏదైనా కూడా అద్భుతమైనటువంటి ఆ విధంగా మనల్ని చేశాడు. నేను ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? నాలాగా ప్రపంచంలో ఎవడు ఉండడు, నాలాగా ప్రపంచంలో ఇంకొకడు ఉండడు. ఈ లోకంలో ఉన్నటువంటి సామెత ఏంటంటే, నిన్ను పోలినటువంటి వాడు ఏడుగురు మంది ఉంటారని. 7 మంది కాదు కదా, ఒక్కడు కూడా నువ్వు తీసుకురాలా. ఎందుకో తెలుసా? దేవుడు నాలాంటి వాడిని నన్ను ఒక్కనే చేశాడు, మరొక్కడిని నాకు డూపుగా ఇంకొకరిని చేయలేదు కదా. ఒకవేళ నాకు పుట్టినటువంటి వాడు నాలాగా ఉంటే నాకు డూపు అవుతాడు. అంతేనా? నాలాంటి వాడు నువ్వు ప్రపంచంలో నలుమూలలు వెతికినా ఎక్కడా కనిపించడు. మీలాంటి వాళ్ళని ప్రపంచంలో నలుమూలలు వెతికినా మీలాంటి వాళ్ళని ఎవరు కనుగొనలేరు. దేవుడు మిమ్మల్ని అంత స్పెషల్గా, అంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా, ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా దేవుడు నన్ను మనల్ని చేశాడు. ఎందుకు ఇవన్నీ చేశాడో తెలుసా? దేవుడు నన్ను అటు రీతిగా ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు నన్ను ఆ విధంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ లోకంలో నీలాంటి వాడిని ఇంకొకరిని దేవుడు తయారు చేయలేదు. దేవుడు అట్టి విధమైనటువంటి ప్రేమ నీ పట్ల, నా పట్ల, మన పట్ల ఆయన కురిపిస్తూ ఉన్నాడు. అయితే సర్వసాధారణంగా దేవుని ప్రేమ అర్థం కానటువంటి మనం, దేవుని ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి మనం ఈ లోకంలో జీవిస్తూ దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసుకోలేనటువంటి మనం ఇతర ప్రేమల వైపునకు చూస్తూ దేవుని ప్రేమను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేనటువంటి అవిధేయమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉండిపోతూ ఉన్నాం. ఆలోచన చేయండి. ఈ లోకంలో మనం దేవుని ప్రేమను అర్థం చేసుకోకపోతే, మిగిలిన ప్రేమల వైపు నాకు మొగ్గు చూపుతాం.